ఈ ప్రత్యేక ప్రార్థన కూడికకి చెల్లించిన మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత మార్చి మాసం అంతా కూడా మన సంఘ విశ్వాసులందరినీ ప్రభు ఎంతో కాపాడుతూ వచ్చారు. వేసవి తీవ్రత ఎక్కువ ఉన్నది, అయినా ప్రభువే ఆరోగ్య ప్రదాతగా ఉండి నడిపించిన ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఏ తెగులు రాకుండా మన గుడారాలని ప్రభు కాచి కాపాడుతూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇకను ఈ ఏప్రిల్ మాసం అంతా కూడా ఆయన కృపాక్షేమాలు మన వెంట వచ్చును గాక. బైబిల్లో యెషయా గ్రంథం 66వ అధ్యాయం, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఈ మాట, ఈ వాగ్దానం ఈ ఏప్రిల్ మాసం అంతా మీ అందరి పట్ల నా దేవుడు నెరవేర్చును గాక. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తన ప్రజలతో ఈ మాటను తెలియజేసి ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలైన మీరు దేవుని చేత ఆశీర్వదించబడ్డవాడు, దేవుని చేత మేలును పొందుతూ కృపాక్షేమాలు దేవుని చేత అనుభవిస్తూ ఎంతో సంతోషంగా కొనసాగుతూ వచ్చారు. మానవుని జీవితంలో సుఖము దుఃఖము అనేది రెండు కార్యాలు ఉంటాయి. సంతోషపడే సమయంలో సంతోషపడుతూ ఉంటారు, దుఃఖపడే సమయంలో దుఃఖపడుతూ ఉంటారు. సంతోషము అనేది సాధారణముగా ప్రతి ఒక్కరూ వాళ్ళు పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ సంతోషం అనేది ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉంది, నెమ్మదిని కలుగజేస్తూ ఉంటుంది. మరొక వైపు శ్రమ ఒకరి జీవితాల్లో ఎదురైనప్పుడు వాళ్ళ జీవితాల్లో ఆదరణ అనేది చాలా ముఖ్యం. ఏదైనా శ్రమ, ఒక బాధ కలిగినప్పుడు ఆదరించే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఆదరణను పొందుకుంటారు. ఆదరించే వాళ్ళు లేని పరిస్థితుల్లో చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే వాళ్ళు లోకంలో ఉన్నారు. ఆదరించే దిక్కు లేక, ఆదరణతో కూడినటువంటి మాటలు ఎవరి చేత పొందలేని పరిస్థితుల్లో కుమిలి కుమిలి నలిగి ఇబ్బంది పడి మరణానికి గురయ్యేవాళ్ళు లోకములో చాలామంది ఉన్నారు. ప్రతిరోజు మీరు చూస్తూనే ఉన్నారు. అయితే దేవుని ప్రజలైన మీరు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలకు కలిగేటువంటి శ్రమల మధ్యలో ఒక ఆదరణ దేవుని చేతనే అనుభవిస్తారు. లోకములో ప్రజలు అనుభవిస్తున్నటువంటి శ్రమల మధ్యలో వారికి ఆదరణ దొరకట్లేదు ఈ రోజుల్లో. కానీ స్పెషల్గా మీ కుటుంబాలను దేవుని చేత ఆశీర్వదించబడుతూ ఉండగా సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఏదైనా శ్రమ, నింద, అవమానం, బాధ కలిగినప్పుడు ఆ బాధలో ఆదరణ అనేది మనుషుల ద్వారా కొంత మట్టుకు మీరు పొందుకొని ఉన్నారు. యేసయ్య ద్వారానే ఒక నిజమైన ఆదరణ దొరుకుతోందని ఈ మాట మనకు తెలియజేస్తుంది. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటూ ఉన్నాను. నేను మిమ్మల్ని ఆదరించగలను. మనుషుల యొక్క ఆదరణ వేరు, దేవుని యొక్క ఆదరణ వేరు. పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రి ఎందుకురా ఏడుస్తావు అని ఆదరించేవాళ్ళు ఉన్నారు. ఏ బాధ కలిగింది, ఏ శ్రమ కలిగింది నీకు అని అడిగి వాళ్ళకున్నటువంటి బాధని నివారణ చేస్తూ ఉంటారు. అదేవిధంగా పరలోకములో ఉంటున్న యేసయ్య పిల్లలుగా మనమున్నాము. మీరు ఏ కష్టాల్లో, ఏ బాధలో, ఏ శ్రమలో ఉన్నా కూడా మీ బాధ అంతటిని కూడా యేసయ్యతో చెప్పుకున్నప్పుడే ఆయన మీకు నెమ్మది, ఆదరణ దయచేయుదురు గాక.
అలాంటి వారిలో హన్నా గురించి మనం చదువుతూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు తర్వాత చదువుకోనండి. హన్నా జీవితంలో కూడా ఒక శ్రమ, బాధ కలిగినప్పుడు యెరూషలేములో దేవుని మందిరావరణములో వచ్చి ఆమె కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అయ్యా, నా నిందను, నా శ్రమను చూచి ఒక్కసారి నన్ను కరుణించి నాకు కుమారుని దయచేయండి, వారిని నీ సేవకు అంకితం చేస్తాను, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి యెహోవా అని మొరపెట్టి దేవుని మందిరావరణములో వచ్చి కన్నీటితో చేసిన ఆ ప్రార్థన విన్న దేవుడు ఆమెకు ఆదరణ దయచేశాడు, కన్నీటిని తుడిచాడు. మరుసటి సంవత్సరంలోనే ఆమెకు చక్కటి కుమారుని ఇచ్చి ఆమె నిందని, అవమానాన్ని తొలగించి రెట్టింపు ఘనతని ప్రసాదించాడు. హల్లెలూయా. 62వ కీర్తన 8వ చరణములో కీర్తనకారుడు అందుకే ఒక మాట చెప్తూ ఉన్నాడు. జనులారా, 62వ కీర్తన 8వ చరణములో, జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము అంటాడు. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మక ఉంచుడి. మీరు ఏ శ్రమ, ఏ బాధ, ఏ నింద, అవమానాలు అనుభవిస్తూ ఉన్నారో ఆయన యందు మీరు నమ్మకం ఉంచినట్లయితే, ఆయన సన్నిధిని మీ హృదయములను కుమ్మరించినట్లయితే ఆయన మీకు ఆశ్రయముగా ఉండి మీకు ఆదరణ కలుగజేయుదురుగాక. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటాడు. ఒక వ్యక్తికి ఆదరణ ఎప్పుడు అవసరం? ఎప్పుడు అవసరము అంటే శ్రమ కలిగినప్పుడు ఆదరణ అవసరం. సంతోషంగా ఉన్నప్పుడు ఏడవద్దు రే, ఏడవద్దురా, ఏడవద్దమ్మా అంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, నేనే ఏడుస్తున్నానా అని అంటారు. అయితే ఏదో ఒక బాధ, శ్రమ వచ్చినప్పుడు ఏడుస్తూ బాధపడుతూ ఉంటే అప్పుడు వెళ్ళి ఆదరిస్తే ఎంత నెమ్మది ఉంటుందో చూడండి. మనుషులు కొన్నిసార్లు ఆదరించిన కొంతమట్టుకే కానీ యేసయ్య ఆదరణ ఈ రోజుల్లో మనకు కావాలి. ఆమేన్. యేసయ్య నిన్ను ఆదరించాడు అనుకోండి, ఇక ఆయన ఆదరణలో ఉంటున్నటువంటి సంతోషం మామూలు కాదు. అది నేను అనుభవించాను కాబట్టి చెప్తూ ఉన్నాను. అందునిమిత్తమే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధన కాలములో యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వాక్యంలో ఒక మాట అంటారు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అంటాడు. మనం ఆరాధించుచున్న యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమ పడ్డాడు. దేవుడి నుండి ఆయనకు శ్రమ ఎందుకు అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు యొక్క జీవితంలో జరిగిన ప్రతి అనుభవం మనకు మాదిరి చూపించడానికే ఆయన నడిచాడు. ప్రతిదీ మనకు మాదిరి చూపించడానికే ఆయన శ్రమ పడ్డాడు, హింసను అనుభవించాడు, నిందలు అనుభవించాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, పరలోకమందున్న తండ్రికి అద్వితీయ కుమారుడు. కానీ దేవుని ప్రజలైన మనకు మాదిరి చూపించడానికి ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా శ్రమ అనుభవించాడు. ఉమ్మివేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అపహాస్యం చేసి నవ్వారు. అలాంటి ఒక శ్రమ మనకు కలిగితే మనం ఊరుకుంటామా? ఎవరైనా ఒకరు మిమ్మల్ని అవమానపరిచారు, ఊరుకుంటారా? తిట్టారు, కారణము లేకుండా ఒకవేళ బాధ పెడితే ఊరుకుంటారా? కానీ యేసయ్య ఊరుకున్నాడు, శ్రమ అనుభవిస్తూ వచ్చాడు. తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని వారి నిమిత్తం ప్రార్థన కూడా చేస్తూ వచ్చాడు.
ఇలా దేవుని ప్రజలైన మనకు ఎప్పుడైనా శ్రమ బాధ కలిగినప్పుడు ఇలా చేస్తున్నామా? ప్రభువా వాడు బాధ పెట్టాడు, వాడు త్వరగా చచ్చిపోవాలి అని అంటాడు. ప్రభువా ఆమె నన్ను బాధ పెట్టింది, యాక్సిడెంట్ చావాలనేవాళ్ళు ఉంటారు. ప్రభువా వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, ఏదైనా యాక్సిడెంట్ జరిగి ఏదైనా నన్ను బాధ పెట్టింది, అందుకే ఆమె కట్టయింది అనేవాళ్ళు ఉన్నారు. అలా అనడం అది ఒక పైచాచికమైనటువంటి కార్యం. శత్రువులు ఎవరైనా ఇబ్బందుల్లో పడ్డప్పుడు వాళ్ళు నన్ను అలా మాట్లాడారు, అందుకే వాళ్ళకి అలా అయింది అనుకుంటే అది మంచి ఆలోచన కానే కాదు. ప్రేమిని వల్ల యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు శ్రమ అనుభవించాడు. ఆయన శ్రమ అనుభవించాడు. కల్వారి సిలువలో ఎన్నో శ్రమ. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయనని అనేకులు అవమానపరిచాడు. ఈయన ఒక వేశ్య కుమారుడు, ఈయన మరియ కుమారుడు, యోసేపు కుమారుడు అంటారు, దయ్యాలు పట్టిన వాడు అంటాడు. ఎన్నో విధాలుగా ఆయన అవమానపరిచి మాట్లాడుతూ వచ్చారు, శ్రమ పడుతూ వచ్చారు. కొట్టడానికి వచ్చినప్పుడు మౌనంగా వేరే చోటికి వెళ్ళిపోయాడు. కల్వారి శిలువ శ్రమలు ఒక్కసారి ఆలోచించండి. ఒక చిన్న ముళ్ళు గురుచుకుంటేనే అవా నాయన అని అంటారు. కానీ యేసయ్య ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. శ్రమ అనుభవించారు, ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, మరణాన్ని జయించి తిరిగి లేచారు. హల్లెలూయా. అందుకే ముందుగానే నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచూ ఉన్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోమంటాడు. మనం ఎక్కడున్నాం? లోకంలో ఉన్నాం. శ్రమ ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటుంది. ఒకవైపు ఆశీర్వాదాలు దేవుని చేత మీరు పొందుతూ ఉంటారు, మరొక వైపు శ్రమలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ లోకంలో ఉన్నాము కాబట్టి శ్రమలు లేని దేశం ఏ దేశం అంటే పరలోక దేశమే. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నంత వరకు ఖచ్చితంగా శ్రమలు అనుభవించవలసిన వారమే. చిన్నవాళ్ళకి శ్రమలు ఉంటాయి, పెద్దవాళ్ళకి శ్రమలు ఉంటాయి. మాకుండే బాధలు శ్రమలు మాకుంటాయి, మీకుండే బాధలు శ్రమలు మీకుంటాయి. ఎవరికి ఉండే బాధలు వాళ్ళకుంటాయి. బట్ దేవుని ప్రజలైన మనకు ఈ శ్రమ, ఈ యొక్క బాధలు యేసయ్యే మనకు నెమ్మది ఆదరణ కలుగజేయుదురుగాక. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోండి. లోకంలో ఉంటున్న ప్రజలైతే అధైర్యాన్ని పొంది వాళ్ళకు ఎదురవుతున్న శ్రమల్లో ఇక మరణమే శరణం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కానీ మీకు ఎట్టి శ్రమ వచ్చినా మీరు ఆయన సన్నిధికి వచ్చి హన్నవలే ప్రార్థించారనుకోండి, మీ దుఃఖాన్ని నా దేవుడు సంతోషంగా మార్చునుగాక. ఏ ఒక్కరితో చెప్పనవసరం లేదు. ఒకటి దేవునితో, రెండవది సేవకులతో తప్ప ఏ ఒక్కరితో కూడా సమస్యలు చెప్పుకోకూడదు. అన్న అందుకే ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించడం ద్వారా నెమ్మదిని పొందుకొని, బైబిల్ ఆమె గురించి రాయబడింది, ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళిన నాట నుండి ఆమె దుఃఖముఖిగా లేనే లేదు. లోకములో ఉన్నారు, శ్రమలు ఎదురవుతాయి. రెండు రకములైనటువంటి శ్రమలు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు రావటానికి ముందు కలిగేటువంటి శ్రమలు. యేసు ప్రభు వారు రాబోతున్నారు. ఆయన రావటానికి ముందుగా సంఘానికి శ్రమ రాబోతుంది. ఏంటి ఆ శ్రమ అంటారేమో? ఏంటి ఆ శ్రమ? మునుపు మీతో చెప్పినట్లుగా క్రీస్తు నిమిత్తము శ్రమ సేవకులు అనుభవిస్తూ ఉంటారు, విశ్వాసులైన మీరు కూడా అనుభవిస్తూ ఉంటారు. ఏంటి ఆ శ్రమ? కుటుంబాల్లో కొందరు రక్షణ లేని వారు ఇబ్బంది పెడుతూ ఉంటారు భార్యల్ని. కొన్ని కుటుంబాలు భర్తలను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు. చర్చికి ఎందుకు వెళ్తాం, ప్రార్థనకి ఎందుకు వెళ్తాం, అయినా కూడా సీక్రెట్గా దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అది క్రీస్తు నిమిత్తం పడేటువంటి శ్రమ. నాకు తెలిసిన ఒక ముస్లిం కుటుంబం ఉండేవాళ్ళు. వాళ్ళ మతస్థులు వెలివేస్తారని చెప్పి వాళ్ళు ఉంటున్నటువంటి ప్రాంతం నుంచి చిలకలూరుపేట అక్కడికి వచ్చి వాళ్ళు ఆరాధనకి. ఏంటయ్యా మరి ఇంత దూరం వస్తున్నారంటే మా కులస్తులు మతస్థులు వెలేస్తారు, అందుకే మేము ఏదో షాపింగ్కి వెళ్తున్నామని చెప్పి వస్తున్నాము. సీక్రెట్గా వాళ్ళు బుట్టలో బైబిల్ పెట్టుకొని వచ్చి కుటుంబముగా అందరూ ఆరాధించి వెళ్ళేవాళ్ళు. ఇది క్రీస్తు నిమిత్తము పొందుతున్నటువంటి శ్రమ. అయినా వాళ్ళు అంటారు, మా బంధువులు
వీళ్ళ ద్వారా ఇబ్బందులు కలిగినా, శ్రమ కలిగినా మేము ప్రభు నమ్ముకున్నాము కాబట్టి చక్కగా ఇల్లు కట్టుకున్నామయ్యా, ప్రభు నమ్ముకున్నాము కాబట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు జరిగాయి అని వాళ్ళు సంఘములో సాక్షిగా నిలిచారండి. హల్లెలూయా. ఇలా అక్కడక్కడ ఎంతోమంది విశ్వాసులైన వాళ్ళు క్రీస్తు నిమిత్తము పడేటువంటి బాధలు, శ్రమలు కూడా ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు రావటానికి ముందుగా ఈ లోకములో కలిగేటువంటి, మీరు అనుభవిస్తున్నటువంటి ఈ శ్రమలకు ప్రతిఫలాన్ని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఈ శ్రమ ఎందుకు అనుకుంటే ఇక ప్రయోజనమేమీ ఉండదు. శ్రమ ఎందుకులే, రా నేను నరకాన్ని తీసుకెళ్తానని చెప్పి సాతానుగాడు తన రాజ్యాన్ని తీసుకొని వెళ్తాడు. కానీ క్రీస్తు నిమిత్తం వచ్చేటువంటి శ్రమను దేవుని ప్రజలైన మీరు ఎదుర్కొన్నారనుకోండి, ఖచ్చితంగా ఒక శ్రమ వెనుక దేవుడు ప్రతిఫలాన్ని ఉంచి ఉంటాడు. ఆ ప్రతిఫలాన్ని మీరు పొందుదురుగాక. ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క బాధ మీరు అనుభవిస్తూ ఉన్నప్పుడు దాని వెనుక మీరు ఒక విషయం గుర్తెరగాలి, ఒక్కొక్క పాఠాన్ని నేను నేర్చుకుంటూ ఉన్నాను అని. ఒక 20 చాప్టర్స్ ఉంటాయి పిల్లలకి. ఉదాహరణకి ఒక్కొక్క చాప్టర్ని వాళ్ళు నేర్చుకొని శ్రమపడి నేర్చుకుంటే తప్ప నెక్స్ట్ చాప్టర్ని వాళ్ళు నేర్చుకోలేరు. అదేవిధంగా జీవితంలో కూడా ఎదురయ్యే ప్రతి శ్రమ, కీడు, బాధ అవి మీ మేలు కొరకే దేవుడు అనుమతించుదురుగాక. ఒక ప్రతిఫలాన్ని కూడా దేవుడు మీకు దయచేయుదురుగాక. అయితే క్రీస్తు వచ్చినప్పుడు సంఘాన్ని తన సన్నిధికి తీసుకొని వెళ్ళిన తర్వాత లోకం మీదకి వచ్చే శ్రమ, రెండవ శ్రమ ఉంది. అది శ్రమలు, మహాశ్రమలు అంటారు. ఆ శ్రమలు, మహాశ్రమలు దేవుని ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు దానికి ప్రతిఫలం అనేది దొరకదు. ఎందుకంటే విడవబడిన సంఘము కాబట్టి, వెనుకబడిన ప్రజలు కాబట్టి ప్రతిఫలం ఉండదు. కానీ ఇప్పుడు దేవుని ప్రజలైన మీరు శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క శ్రమలకి ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. మీ కన్నిటిని నా దేవుడు నాట్యముగా మార్చుదురుగాక. అందునిమిత్తమే ప్రతిసారి దేవుని సన్నిధికి దేవుడు ఆయన మిమ్మల్ని తీసుకొని వస్తూ ఉన్నాడు. ఏదైనా బాధ కలిగినప్పుడు ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు సన్నిధికి వచ్చి ప్రార్థిస్తూ ఉన్నారు. చూడండి, ఈ యొక్క అనుభవాలు మీకు లేకపోతే ఆదరణ అనేది దొరకదు. ఈ యొక్క సంఘ సహవాసము అనేది లేకపోతే మీరు క్షేమాన్ని పొందలేరు. ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థించే అనుభవం, దేవుని వాక్యము ద్వారా మీ జీవితాలు కట్టుకునే అనుభవాలు ఇవి ఏమీ లేకపోతే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉండే పరిస్థితి. కానీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దేవుడు మీకు మనందరికీ ఆయన సన్నిధిని ఇచ్చాడు. ఆయన చేత మీరు ఆదరణ పొందుదురుగాక. శ్రమ వచ్చినప్పుడు దేవుని ప్రజలైన వాడుకు ఆదరణ అవసరం. కొన్నిసార్లు కొందరు అంటారు, ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ బాధలు కలుగుతూ ఉన్నాయి అంట. బైబిల్లో నేను చూసినప్పుడు ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అని ప్రశ్న వేస్తారు. దానికి కారణాలు ఉన్నాయి, దానికి జవాబు కూడా ఉంది. 119వ కీర్తన 67వ చరణంలో, 119వ కీర్తన 67వ చరణంలో మొదటిగా కీర్తనాకారుడు దావీదు అంటాడు, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను అంటాడు. ఒక వ్యక్తికి శ్రమలు ఎందుకు వస్తాయి? అన్ని సుఖమే ఉందనుకోండి, వాడు మాట వింటారా? వినరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ముళ్ళు ఉంటుంది, ఖచ్చితంగా ముళ్ళు ఉంటాయి. దేవుని ప్రజలైన వాళ్ళే వాటిని గుర్తుపట్టుకోగలరు. దావీదు అంటాడు, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచితిని. శ్రమలే లేకపోతే దేవుని ప్రజలు ఏం చేస్తారంటే త్రోవ తప్పిపోయే పరిస్థితులు ఎదుర్కొంటారు. శ్రమలే లేకపోతే ఒక శ్రమ అది దేవుని యొక్క త్రోవలో నడవటానికి సహాయం చేస్తుంది. శ్రమలే లేకపోతే అన్ని అనుకూలంగా ఉండి తిండి, డబ్బు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అనుకోండి, ప్రభువానికి స్తోత్రం నాకు ఆత్రం అని చెప్పి పడుకొని ఇక ప్రార్థన లేదు, కీర్తన లేదు అనేవాడు.
కానీ ఒక శ్రమ మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో ఉంది కాబట్టి ఆ శ్రమ ద్వారా దేవుడు మిమ్మల్ని తన మార్గములో నడిపించుదురుగాక. ఆ శ్రమ ద్వారానే మీరు ఆయన త్రోవల్లో తప్పిపోకుండా నడుస్తూ ఉన్నారు. దావీదు తన జీవితంలో శ్రమ కలక్క మునుపు ఏం జరిగిందంటే హ్యాపీగా ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు, శ్రమ ఏమీ లేవు అనుకున్నాడు. సడన్గా బత్షెబా అనే స్త్రీతో వ్యభిచారం చేశాడు. వెంటనే తన జీవితంలో శ్రమలు ప్రారంభమయ్యాయి. శ్రమ పడవలసినటువంటి పరిస్థితుల్లో శ్రమ లేకుండా హ్యాపీగా తిని త్రాగి సంతోషంగా ఉండాలనుకున్నాడు. సులువున చిక్కులు పెట్టే పాపములో పడ్డాడు. అప్పుడు చూడండి, శరీరంలో తనకి ఒక బలహీనతలు, నెమ్మది లేని పరిస్థితి, ఇవన్నీ ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నాతాను అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా హెచ్చరింపబడ్డాడు దావీదు. దావీదు, నీవు చేసిన పాపం ఎవరికి తెలియదు అనుకున్నావు, ఇదిగో దేవుడు చూస్తూ ఉన్నాడు, నీవు పశ్చాత్తాపడితే సరి. అందుకే 51వ కీర్తనలో దావీదు, అయ్యా నన్ను హిస్సోపుతో కడగండి అయ్యా, 14 విషయాలు ఉన్నాయి అక్కడ, 12 విషయాలు తన నిమిత్తం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఆ కీర్తనలో. సెల్ఫ్ శాంక్టిఫికేషన్, నా అంతరంగంలో శుద్ధ హృదయాన్ని కలుగజేయ్యా, నన్ను పరిశుద్ధపరచండి అయ్యా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతూ ఉన్నాడు. తాను చేసినటువంటి పాపము నిమిత్తమై పశ్చాత్తాపడి తను రిన్యూ చేసుకుంటూ ఉన్నాడు. నూతనమైన హృదయాన్ని నాకు దయచేయమంటాడు. ఆ పశ్చాత్తాపపు ప్రార్థన ఆలకించిన దేవుడు దావీదు యొక్క పాపాన్ని క్షమించి ఆయనని పరిశుద్ధపరిచారండి. హల్లెలూయా. తర్వాత ఈ కీర్తనలో అంటాడు, శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమలే లేకపోతే తొట్టిలే పరిస్థితులు వస్తాయి. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడు లగ్జరీకి అలవాటు పడకూడదు. ఏది శ్రమ కష్టము లేకపోయింది అనుకోని వాడు సులువున చిక్కులు పెట్టే పాపాలు పడతాయి. మనిషికి ఎప్పుడైతే సుఖం ఎక్కువ అవుద్దో తుచ్చమైన అభిలాషలు కూడా పడతాయి. అందుకే దేవుని ప్రజలకు శ్రమ అవసరం. ఏదో ఒక పనిలో బిజీగా ఉండిపోతూ ఉండాలి. అలా కాకుండా ఈ రోజుల్లో సెల్ ఫోన్ వచ్చింది. ఇంకా దాని ద్వారా జరిగే గందరగోళాలు మీకు చెప్పనవసరమే లేదు. అందుకే ప్రియమైన వాళ్ళారా, త్రోవ తప్పిపోకుండా ఉండ నిమిత్తమే దేవుడు శ్రమను మీకు అనుమతించుదురుగాక. ఒకవేళ త్రోవ తప్పిపోయి శ్రమ అనుభవిస్తున్నారు అంటే, శ్రమ మీకు కలిగిందంటే దానికి కారణం ఏంటో తెలుసున, ఎక్కడో ట్రాక్ తప్పావు అని అర్థం. పెద్ద సేవకులు చెప్తూ ఉంటారు, అమ్మాయి ఏదో నెమ్మది లేకుండా బాధపడుతుందంటే ఏదో ట్రాక్ తప్పింది, బాగులేదు. అబ్బాయి ఏదో బాగలేదు అంటున్నాడంటే ఏదో ట్రాక్ తప్పాడు అని. 139వ కీర్తన 24వ చరణంలో కీర్తనాకారుడు దావీదు అందుకే ఇంకొక మాట అంటాడు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అంటాడు. దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం ఏది? ఎక్కడ నేను త్రోవ తప్పిపోయాను, ఏ విషయంలో దేవుని యొక్క మాట వినకుండా అవిధేయత చూపాను అని నీవు గుర్తుపట్టి కన్ఫెస్ చేసుకొని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మీకున్న శ్రమని నా దేవుడు దూరపరచుదురుగాక. శ్రమకి కారణాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కొన్ని శ్రమలను తెచ్చిపెట్టుకొని దేవుని మీద నేరారోపణ మోపేవాళ్ళు ఉన్నారు. కానీ ప్రేమిన వర్లరా, దావీదు అంటాడు, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో అయ్యా, నన్ను మీరు పరిశుద్ధపరచండి అయ్యా, నాలో ఏదైనా అపవిత్రత ఉందేమో నన్ను మీరు సరిచేయండి అయ్యా అని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తపడుతున్నాడు. నిత్య మార్గంలో నడవటానికి దావీదు ప్రయాసపడుతూ ఉన్నాడు. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యములో, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు,
చూడండి, ద్రాక్షారసము చేత ప్రొద్దుపుచ్చు వారికే కదా. చూడండి, అక్కడ రాయబడి ఉంది, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా. ఏ ద్రాక్షారసం? ఈ సంతలో జరిగే ద్రాక్షకాయలు, సీడ్లెస్ అవి అనుకునేవి, గ్రేప్స్ అనుకునేవి. ఆ రోజుల్లో ఇదొక త్రాగుడు, మద్యం. ఈ మద్యము చేత ఉంటున్నటువంటి కుటుంబాల్లో నెమ్మది ఉంటుందా? అస్సలు ఉండదు, అస్సలు ఉండదు. కొన్నిసార్లు చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి, అన్నా మా నాన్న తాగి గొడవ చేస్తున్నాడు, అన్న ప్రార్థన చేయండి మా నాన్న మారేటట్లు. చిన్న చిన్న పిల్లలు వచ్చి మా నాన్న మారాలి. త్రాగుడు అలవాటు, ఆ వ్యసనాలు, ఆ మద్యము చేత ఉన్నటువంటి కుటుంబాల్లో బైబిల్లో చెప్తుంది క్లియర్గా, అలాంటి కుటుంబాలకు శ్రమ. ఆ త్రాగుడు మత్తులు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. గొడవలు వచ్చింది అనుకోండి, వెంటనే భార్య గొంతు పీక్ కోసి చంపేసే వాళ్ళు ఉన్నారు లోకం. ఏంటంటే మద్యం మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. మద్యం మత్తులో ఉండి ఎన్నో పాడు పనులు చేసేవాళ్ళు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే అలాంటి వాళ్ళకు శ్రమ అని రాయబడి ఉంది, అలాంటి వాళ్ళకి శ్రమ. కనుక ప్రియమైన వారు, ఎక్కడ దేవుని ప్రజల జీవితాల్లో చెడు వ్యసనాలు కానీ చెడు అలవాట్లు కానీ ఉండకుండా పవిత్రతను ఎంతగా జాగ్రత్తగా కాచుకుంటారో ఆ పవిత్రతను బట్టి ఏ శ్రమ లేకుండా దేవుడు కాపాడుదురుగాక. శ్రమ వచ్చిందంటే ఎక్కడో త్రోవ తప్పిపోతూ ఉన్నాం. అందుకే త్రోవ తప్పిపోకుండా ఉండ నిమిత్తము శ్రమ మనకు అవసరం, శ్రమ అవసరం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వాక్యములో పౌలు గారి గురించి చదువుతూ ఉన్నాం. ఆయన సౌలుగా ఉన్నప్పుడు చూడండి, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును. చూడండి, ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? సౌలుగా ఉన్నప్పుడు దేవుని ప్రజలను హింసిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు, శ్రమ పెడుతూ ఉన్నాడు. కానీ దమస్కు మార్గములో దేవుడు దర్శించిన తర్వాత, ఇదిగో ఇప్పుడు నీవు నా నామము నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించవలసి ఉందో నేను మీకు తెలియజేస్తాను, నీవు లేచి యెరూషలేముకు వెళ్ళు. అంతవరకు దేవుని ప్రజలను హింస పెడుతూ వచ్చాడు, బాధ పెడుతూ వచ్చాడు. కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించడం ప్రారంభించాడు. సంఘాలు కట్టేటప్పుడు శ్రమలు, సేవ చేసేటప్పుడు శ్రమలు. అందుకే కొరింథీ పత్రికలు అంటాడు, ఎన్నోసార్లు ఆకలి దప్పులతో ఉన్నాను, ఎన్నోసార్లు వస్త్రహీనుడనే ఉన్నాను, ఎన్నోసార్లు పిడిగుద్దులు గుద్దారు, ఎన్నోసార్లు నిందలు అనుభవించాను అని ఆయన పొందిన శ్రమలను గురించి పౌలు గారు ఒక్కొక్కటిగా తెలియజేస్తూ వచ్చాడు. లోకంలో ఉన్నప్పుడు దేవుని ప్రజల్ని శ్రమ పెడుతూ వచ్చాడు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు నిమిత్తం శ్రమ పడుతూ వచ్చాడు. అందుకే ఆయన అంటాడు, ఈ శ్రమ ఇవి నా జీవితంలో ఎదురైనా కూడా ఆయన కృప నన్ను ఆదరించను. హల్లెలూయా. నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పిన మాటను బట్టి ఆ కృప చేత తనకు ఎదురైన ముళ్ళు, శ్రమని పౌలు గారు జయిస్తూ వచ్చారు. ప్రేమిన వారులారా, ఎందుకు శ్రమ, ఎందుకు బాధ అంటారు? యేసుక్రీస్తు వారు శ్రమ అనుభవించాడు. ఆయన శ్రమ అనుభవించకపోయి ఉంటే మనకు తెలిసేది కాదు. శ్రమ అనుభవించాడు, మరణం పొందాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన శ్రమ అనుభవించాడు కాబట్టి దేవుని ప్రజలకు కూడా శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉంటారు, ఒక పిల్లలకి శ్రమ పడ్డటువంటి బాధలు చెప్పరు. ఆ మధ్య ఒక ఆయన అంటాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు భోజనం చేసేటప్పుడు కూర్చోబెట్టుకొని ఆయన చెప్తాడట, జాబ్ లేనప్పుడు నేను చాలా కష్టపడ్డానురా, బాధపడ్డానురా, కానీ దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఇప్పుడు హ్యాపీగా ఉన్నామని చెప్పి ఆయన పడుతున్న బాధలన్నీ పిల్లలకు చెప్తే, డాడీ ఏడవద్దు డాడీ, మేము ఉన్నాం కదా అంటారట వాళ్ళు. ఇప్పుడు అలాంటి మాటలు చెప్తారా పిల్లలకి?
పిల్లలకి కూడా మీరు పొందిన బాధలు కష్టాలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా తెలుసుకుంటారు, వాళ్ళు కూడా ఒక మంచి త్రోవలో నడవటానికి అవకాశం ఉంటుంది. ఈ మాటలు ఎవరు చెప్పరు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజల జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయంటే త్రోవ తప్పిపోకుండా నిమిత్తము శ్రమ నొందుట నాకు మేలాయును అంటాడు దావీదు. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వాక్యాల్లో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వాక్యాల్లో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. చాలు. చూడండి, ఈ శ్రమలు ఎందుకు వస్తాయి అని మీరు తెలుసుకున్నారనుకో, రాబోయే రోజుల్లో ఏ శ్రమ అయినా కూడా మీరు ఎదుర్కొని జయించదురుగాక. దాని గురించి తెలియకపోతే బాధపడి దేవునికి దూరమై పరిస్థితులు వస్తాయి. అందుకే ఈ మాటలు మీకు చెప్తూ ఉన్నాను. యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు, త్రోవ తప్పిపోకుండా ఉండే నిమిత్తం శ్రమలు వస్తాయి. ఒకటి. రెండవదిగా, మీలో ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. ఓర్పు ఉందా లేదా? యేసయ్య గారు చెప్తూ ఉన్నారు ఆ మధ్య ఒక మాట ఏంటంటే, ఒకసారి చెప్పాను మీకు, సంఘములో ఆయనకి ఒక వ్యక్తికి, విశ్వాసకి ఓర్పే ఉండేది కాదట. సంఘ పెద్ద ఒక వారం అంతా ఉపవాస ప్రార్థన చేసుకొని, ప్రభువా ఓర్పు దయచేయి అని ప్రార్థన చేసుకొని ఆమెనని వాళ్ళ భార్యతో అన్నాడట, అమ్మాయి ఈ రోజు నుండి నాతో జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు నేను ఓర్పు కొరకు ప్రార్థన చేసుకుంటాను అన్నాడు. ఆమెను, అయ్యో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను పో అన్నది. అంతే. తలుపు చాటున ఉన్న చెప్పు తీసుకుని పెటామని కొట్టాడంటే భార్యను. అంటే సహించే మనసు లేకపోవటం ద్వారా ఏమైంది, ఇప్పుడు ఆ శ్రమ సహించే మనసు లేకపోతే ఓర్పు కూడా ఉండదు. సరే, వారమంతా ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు, మౌనంగా ఉండొచ్చు కదా, నేను ఉపవాస ప్రార్థన చేసుకున్నాను జాగ్రత్త అని అంటే, ఇలాంటి వాళ్ళు చాలామంది చూశాను పో అన్నది. ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నువ్వు మారవు అన్నట్లుగా కోపం వచ్చింది. అందుకే సహించే మనసు లేకపోతే ఓర్పు కూడా ఉండదు అంటారు యేసయ్య గారు. సహించే మనస్సు. పౌలు గారు అందుకే అంటారు, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయను ఎరిగి శ్రమలందును కూడా అతిశయపడదుము అంటాడు. మీలో ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. అందుకే కొన్నిసార్లు నేను ప్రభువుని నమ్ముకున్నాను కాబట్టి మౌనం కొన్నాను, లేకపోతే నేను తాట తీసేదాన్ని అంటారు కొందరు. ఒక ఆయన ఉన్నాడు విశ్వాసి, కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది, అన్నా బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను మౌనం కొన్నాను, లేకపోతే గొడ్డలతో ఒక్క ఏటి వేసేవాడిని అంటాడు ఆయన. బాప్తిసం తీసుకున్నాను కాబట్టి. చూడండి, ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి. అందుకే కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. అప్పుడు విశ్వాసులైన వాళ్ళు కూడా గొడవలాడి బూతులాడి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. అప్పుడు ఎంత దేవుని యొక్క నామానికి అవమానమో ఆలోచించండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా కాపాడునుగాక. ఓర్పు లేకపోతే, ఓర్పు అనేది పావురములు ఉంటున్న స్వభావం. అదే కాకి ఆ స్వభావం ఉంటుందా? కాకులు కేవ 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 ఊరంతా తిరుగుతూ ఉంటాయి. కానీ ఆ పావురములు ఉంటున్న స్వభావం ఏంటో తెలుసిన? ఓర్పు. హల్లెలూయా. ఆ ఓర్పు సంఘానికి దేవుడు స్వంతం చేశాడండి. చప్పట్లు కొడదాం గట్టిగా. ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. అందుకే ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా మౌనంగా ఉండే సమయంలో మౌనంగా ఉండాలి, మాట్లాడే సమయంలో మాట్లాడాలి. లేకపోతే బీపీ పెరిగి ఇంకా సమస్యలు తెచ్చిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ప్రియమైన వారలారా, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యంలో కూడా అందుకే యోబు యొక్క సహనాన్ని గురించి మీరు వింటిరి కదా అని ఉదాహరణ యోబు గురించి అక్కడ తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, మీరును ఓపిక కలిగి ఉండుడి. అక్కడ రాయబడి ఉంది, ఓపిక కలిగి ఉండుడి, ఓర్పు మీరు కలిగి ఉండండి. ఓర్పు ఎప్పుడు ఓర్పు కావాలో తెలిసిన శ్రమ ఎదురైనప్పుడు ఓర్పు అవసరం.
కొన్నిసార్లు ఇంట్లో ఏదైనా సాంబారు సరిగ్గా చేయకపోయినా దాంట్లో ఓర్పు ఉండదు కొందరికి. ఇంట్లో ఏది ఫెసిలిటీస్ లేకపోయినా ఓర్పు ఉండదు. సహనాన్ని కోల్పోయి చిన్న చిన్న విషయాల్లో కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఓర్పును దేవుడు సంఘములో ఉంటున్న ప్రతి ఒక్కరికి దయచేయుదురుగాక. ఆ చిన్న ఓర్పు గొప్ప కార్యాలు జరగకుండా కాపాడుతాయి లోకములో. అందుకే ఓర్పు లేనందువలనే దేశాలు కూడా ఒక చిన్న మాట మాట్లాడారు, పలాని దేశంలో అధికారి ప్రెసిడెంట్ ఇట్లా మాట్లాడారు అని యుద్ధాలు చేయటానికి కూడా తెగించేస్తూ ఉన్నారు. ఒక చిన్న నాలుక అది మొత్తం లోకాన్ని తగులుబెట్టేటట్లుగా చేస్తుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, మీరు ఓపిక కలిగి ఉండి అని పౌలు గారు యాకోబు తన పత్రికల్లో తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా అక్కడ రాయబడి ఉంది, యేసయ్య కూడా మనము కూడా ప్రతి భారమును చూడండి, యేసు వైపు చూచుచు చూడండి, యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెంలో మీరు ఓపికతో పరిగెత్తండి. వాళ్ళ వీళ్ళని చూస్తే ఓర్పును కోల్పోతాడు వాళ్ళ వీళ్ళని చూసినప్పుడు. అందుకే మీరు ఆయన వైపు చూస్తూనే మీరు ఓపికతో మీరు పరిగెత్తండి అంటారు. ఇంకొక ఉదాహరణకి స్టెఫన్ గారు ఉన్నారు. ఈ మతపించగలిగిన వాళ్ళు, కులపించగలిగిన వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. అప్పుడు ఏం చేశాడు తెలుసిన? యేసు వైపే చూచాడు ఆయన స్టెఫను. ఈ రాళ్లతో కొట్టేవాళ్ళు, వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని చూడలేదు. చూస్తే రే నన్ను కొడతావు రాయితో, నిన్ను కూడా కొడతానని చెప్పి తీసి కొట్టేవాడేమో. ఆ ఫిజికల్ మైండ్ వచ్చేసేది ఆటోమేటిక్గా. కానీ దేవుని ఆత్మ పొందిన వ్యక్తి కాబట్టి స్టెఫను ఈ రాళ్లతో కొట్టేవాళ్ళని, పటపటామని పళ్ళు కొరుకుతున్న వాళ్ళని వాళ్ళ వైపు చూడకుండా ఎవరి వైపు చూశారు? యేసు వైపు చూచాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చుని యేసు వైపు చూచాడు. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 15వ వాక్యంలో రాయబడి ఉంది, మీరు తర్వాత చదువుకోనండి. యేసు వైపు చూచాడు, చూచి ఆయన నిద్రించను అని రాయబడి ఉంది. ఒకవేళ మనుషులను చూచి ఉంటే ఓర్పును కోల్పోయి కురయలుగా మారిపోయేవాడేమో. కానీ ప్రియమైన వాళ్ళ దేవుని ప్రజలైన మనము కూడా యేసు వైపు చూచినప్పుడు ఎవరి మీద కోపడిన అవసరమే లేదు. హల్లెలూయా. మనుషులు కోపడుతూ ఉన్నారు, పగ తీర్చుకుంటూ ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు అంటే వాళ్ళలో అన్క్లీన్ స్పిరిట్స్ ఉంటేనే వాళ్ళు అలా చేస్తారు. పెద్ద పెద్ద టెర్రరిస్టులు ఉన్నారు, ఉగ్రవాదులు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పని కాదు, వాళ్ళల్లో దురాత్మలు ఉండటం ద్వారానే వాళ్ళు అలాంటి ద్రోహ కార్యాలు చేయడానికి తెగిస్తారు. కానీ గుడ్ నేచర్, క్రీస్తులో ఉంటున్నటువంటి స్వభావాలు ఆయన మనకు దయచేశాడు కాబట్టి గుడ్ నేచర్ ద్వారా మనం ఓర్పు కలిగి సమాధానంగా నడుచుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. కనుక ఏ పరిస్థితుల్లో కూడా ఓర్పును కోల్పోకుండా, కుటుంబంలో ఓర్పు అవసరం. కుటుంబంలో ఓర్పు ఉంటే అందరూ సంతోషంగా సమాధానంగా ఉంటారు. హల్లెలూయా. సంఘంలో మీరు ఓర్పు కలిగి ఉన్నారనుకో, అప్పుడు కూడా క్షేమం కలుగుతుంది. సమాజంలో ఓర్పు కలిగి ఉన్నామనుకో, ఇక ఏ ఇబ్బంది కూడా ఉండనే ఉండదు. 119వ కీర్తన 71వ చరణంలో 3వదిగా, నేను నీ కట్టడములను నేర్చుకున్నట్లుగా శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అంటాడు. యేసుక్రీస్తు శ్రమ పడ్డాడు మన నిమిత్తం. దేవుని ప్రజలైన మనకు కూడా శ్రమలు వస్తాయి. అయితే ఎందుకు వస్తాయి? ఒకటి, ఆయన త్రోవల్లో నుండి మీరు తప్పిపోకుండా నిమిత్తమై. రెండవది, మీలో ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి శ్రమలు వస్తాయి. మూడవదిగా, కట్టడములను నేర్చుకున్నట్లుగా. మునుపు మీతో చెప్పాను, ఒక్కొక్క శ్రమ, ఒక్కొక్క బాధ మీకు ఒక్కొక్క పాఠాన్ని నేర్పిస్తూ ఉంటుంది. పాఠాన్ని నేర్పిస్తాయి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యములో పౌలు గారు అంటారు, 8వ అధ్యాయం 28వ వాక్యములో, మేలు కొరకే శ్రమలు వస్తాయి దేవుని ప్రేమించే వారికి.
అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై చూడండి సమస్తమును సమకూర్చి జరుగుతుంది. మేలు కొరకే శ్రమ వస్తుంది. కొందరు అంటారు లోకంలో ఉన్న వాళ్ళే బాగున్నారు, నాకు శ్రమలు వచ్చాయి, వాళ్ళే బాగున్నారు వీళ్ళే బాగున్నారు అంటారు. వాళ్ళకుండే బాధలు మనకేం తెలుసు. కానీ ప్రేమిన వర్లరా, మేలు కొరకే శ్రమలు వస్తాయి, మేలు కొరకే. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యాలు వ్రాయబడి ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2-3 వాక్యాల్లో శరీర విషయంలో శ్రమపడిన వాడు ఒక్కసారి చూడండి ఆ మాటని. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆ విధముగా ధరించుకొనుడి అంటాడు. శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి. శ్రమపడ్డానికి ఇష్టపడరు కొందరు. శ్రమపడ్డానికి ఏకాడికి సుఖమే ఉండాలి. ఇప్పుడు అన్ని మిషన్స్ వచ్చేసాయి. అప్పుడు కూడా ఒకసారి చెప్పాను, ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు గట్టి ఆయుష్ కలిగిన వాళ్ళు అంటారు, అయ్యా అప్పట్లో మాకు ఏమున్నాయ్యా, కష్టపడేవాళ్ళు రాత్రి పగుళ్ళు. ఇప్పుడు కష్టం లేదు కాబట్టి 40 సంవత్సరాలకే ఎత్తు టికెట్ పైకి. ఏమొచ్చిందంటే షుగరు, బీపీ. డాక్టర్ దగ్గరికి వెళ్తే నడవాలి 1 గంట అంటాడు ఆయన. ఎక్కడ నడిస్తే ఓపిక లేదు. ఈ శరీరం ముందు శ్రమ లేదు కాబట్టి జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. చూడండి, ఇది న్యాచురల్గా అందరికీ తెలుసు. శరీరానికి శ్రమ ఉందనుకోండి. నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన 60-65 సంవత్సరాలు. ఒక్కడే సైకిల్ మీద 8 బిందెలు తీసుకొచ్చేస్తాడు, ఒక్కడే నడుపుకొని. ఒక్కడే. ఆయన అంటాడు, అయ్యా మాకు చాలా శ్రమ మిలిటరీలో, ఆ ఒక శ్రమ ద్వారానే ఇప్పుడు నేను హ్యాపీగా హెల్తీగా ఉండగలను. శరీరానికి శ్రమ లేకపోతే అనారోగ్యాలు వస్తాయి ఫిజికల్. అందుకే యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమ పడ్డాడు కనుక మీరు కూడా అట్టి మనసును ఆయుధముగా ధరించుకోనండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. శరీరానికి శ్రమ లేకపోయింది అనుకోండి, శరీరం రకరకాలుగా కోరికలు కోరుకుంటాయి. శరీరానికి శ్రమ ఉందనుకోండి, ఏమో ఇంకా అవసరం ఉండదు. ప్రేమిన వారులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఇష్టానుసారంగా మనము నడుచుకున్నట్లుగా, దేవుని ఇష్టం మనము చేయనట్లుగా ఈ శ్రమలు కూడా కొన్నిసార్లు శారీరకంగా అనుమతిస్తారు. కానీ శ్రమపడాలి. ఒక్కొక్క శ్రమ అది ఒక్కొక్క కట్టడాన్ని మీకు నేర్పిస్తూ ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా 4వదిగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యములో, సహోదరులారా విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకోనండి. శ్రమల్లో మీరు ఆనందించడానికి దేవుడు శ్రమను ఉంచుతాడు. శ్రమల్లో ఎట్లా ఆనందిస్తామండి? ఇద్దరు భార్య భర్త పోట్లాడుతూ ఉన్నారు, మీరు ఆనందించండి శ్రమ వచ్చింది మీకు అంటే వాని మధ్యలో చితకబారుతారు. రేపు పనికి మాలున్నాడు, మాకుండే బాధలు మాకుండే, నువ్వేంటరా అని చెప్పి. మరి శ్రమల్లో ఎట్లా ఆనందించాలి? ఎలా ఆనందించాలి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వాక్యంలో పౌలు గారు అంటారు, శ్రమ అయినా హింస అయినా బాధ అయినా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపు వారెవరు. హల్లెలూయా. ఇది శ్రమల్లో ఆనందించడం అంటే. శ్రమల్లో ఆనందించడం అంటే శ్రమ, హింస, బాధ ఇవన్నీ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క ప్రేమ నుండి ఎడబాపుతాయి అవన్నీ కూడా. దేవుని ప్రజలకు అన్ని ఉన్నా ఏమీ లేకున్నా ప్రభువులో ఆనందించడమే నిజమైనటువంటి ఆనందం. కొందరు అంటారు
మాకేమీ లేవు, మేము పేదవాళ్ళము అని దుఃఖపడేవాడు ఉన్నారు. అన్ని ఉండి దుఃఖపడేవాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ క్రీస్తులో ఉన్నటువంటి ఆనందం ఈ లోకములు ఎక్కడా కూడా దొరకదు, కోట్లు ఇచ్చినా కూడా దొరకదు. అందుకే దావీదు అంటాడు, నీ సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైంది. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17-19 వాక్యాల్లో మీరు తర్వాత చదువుకోనండి. హబక్కూకు కూడా దేశములో నశించిపోతున్న ప్రజల నిమిత్తమై ప్రార్థిస్తాడు. అయ్యా, నరహత్య జరుగుతుంది, నువ్వు చూడట్లేదా? హింస జరుగుతుంది, నీకు తెలియట్లేదా? ప్రార్థించి 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 చివరికి అధ్యాయంలో ఈ మాట అంటాడు. 17వ వాక్యంలో చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, లేకపోయినను నేను యెహోవా యందే ఆనందించదును. హల్లెలూయా. ప్రార్థన చేశాడు, ప్రభువా లోకములో ఇలా జరుగుతుంది కానీ నువ్వు చూడట్లేదా ఏంటి అన్ని ప్రశ్నలతో కూడినటువంటి ప్రార్థన చేసిన హబక్కూకు ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి అప్పగించి, అయ్యా ఏది జరిగినా కూడా నేను మాత్రం యెహోవా యందే ఆనందించదను. హల్లెలూయా. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయంలో పౌలు శీలుడు కూడా ఉన్నారు. పౌలు శీలుని తీసుకొని వెళ్ళి జైల్లో వేస్తే అక్కడ కూడా వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉన్నారు. ఓ చెరసాలపు పునాదులు కదిలించబడ్డాయి. ఇక ఆ చెరసాలపు యజమాని ఈ ఖైదీలందరూ పారిపోయారని చెప్పి తను ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళబోతున్నాడు. అప్పుడు వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా మేమేం పారిపోలేదు, జైల్లోనే ఉన్నాము, నువ్వెందుకు అలా చేసుకుంటావు? ఇది దేవుడు చేస్తున్న కార్యం అన్నప్పుడు అతడు కూడా మారాడండి. 16వ అధ్యాయం 25వ వాక్యంలో పౌలు శీలులు శ్రమలు వచ్చినప్పుడు ప్రభువులో ఆనందించడం అంటే ఏంటి? అక్కడ పాటలు పాడి ప్రార్థిస్తూ ఉన్నారు చెరసాల్లో కూడా. అందుకే వాక్యం చెప్తూ ఉంది, మీకు శ్రమ వచ్చిందా ప్రార్థన చేయండి, ఆనందం కలిగిందా మీరు పాటలు పెట్టుకొని మీరు దేవుణ్ణి స్తుతించండి. దీనికి ఇదే పరిహారం. శ్రమ వచ్చిందా ప్రార్థన చేయండి. శ్రమ లేకుండా ఆనందంగా ఉన్నారా పాటలు మీరు పాడండి. కానీ ఎట్టి పరిస్థితులు దేవుని ప్రజలకు ఎదురైనా కూడా శ్రమల్లో మనము ఆనందించుదుము గాక. హల్లెలూయా. ప్రభువులో మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండే నిమిత్తమే శ్రమలను దేవుడు అనుమతిస్తాడు. ఈ శ్రమ వచ్చింది, ఏం ప్రార్థనలే, ఏం దేవుడులే, ఏం భక్తులే అని ఇంట్లో కూర్చున్నాం అనుకో, ఇంకా శ్రమలు విస్తరిస్తాయి. శ్రమలు కష్టాలు వచ్చినప్పుడే ప్రభువులో ఆనందించడానికి ఆయన సన్నిధికి రావాలి. కానీ కొందరు శ్రమ వచ్చినప్పుడు చర్చికి రారు. మరి ఆనందం ఎట్లా దొరుకుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వాక్యములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వాక్యములో, అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు చులకని శ్రమ. చూడండి, మా కొరకు అంతకంతకు నిత్యమైన మహిమాభారమును కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమ కొరకు శ్రమలు వస్తాయి. ఎందుకు వస్తాయి శ్రమలు అంటారు? దానికి కారణాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి, దేవుని ప్రజలైన మీరు త్రోవ తప్పిపోకుండా ఉండి నిమిత్తము శ్రమని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. రెండవది, మీలో ఓర్పు ఉందా లేదా పరీక్షించడానికి శ్రమలు వస్తున్నాయి. మూడవది, మీకు కట్టడములను నేర్పటానికి శ్రమలు వస్తూ ఉన్నాయి. నాలుగవది, శ్రమల్లో నీవు ఆనందించడానికి ఆ శ్రమని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఐదవదిగా, నిత్యమైన మహిమ కొరకు నెలంతా కష్టపడతారు. 1వ తారీఖు శాలరీ రాగానే చూడండి, కష్టమంతా మర్చిపోతారు. ఓ కష్టానికి ఫలితం దేవుడిచ్చాడు కదా అని. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుని ప్రజలకు ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. కానీ ఒకటి మనం గ్రహించాలి, ఇది చులకని శ్రమ. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే,
యేసయ్య కూడా శ్రమ అనుభవించాడు. దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి ఆయన శ్రమలు అనుభవించాడంటే ఇక మనం పడే శ్రమలు ఏ పాటిదండి? ఏ పాటిది? ఆ మధ్య ఒక అక్క అంటుంది, అయ్యా నాకు శ్రమలు ఎక్కువైపోయాయి. ఏంటి నీ శ్రమ అంటే, ఇంట్లో అంట్లు గడుకోలేకపోతున్నాను, బట్టలు ఉతుకోలేకపోతున్నాను, పని మనిషి రావాలి, గట్టిగా ప్రార్థన చేయను ఆయన అంటే. ఇది ఆమెకు వచ్చిన శ్రమ. ఇది శ్రమ అంటారా? కాదు, బద్ధకం అంటారు, లేజినెస్. ఇప్పుడు ఇంట్లో పనులు చేసుకోలేరా? పని మనిషి లేనప్పుడు ఏం చేసుకోలేరా? చూడండి, ఆ శ్రమ కానే కాదు, కానీ క్రీస్తు నిమిత్తం పడేటువంటి శ్రమ నిజమైనటువంటి శ్రమ. హల్లెలూయా. ఆదికాండం 29వ అధ్యాయము 20వ వాక్యములో 29వ అధ్యాయం 20వ వాక్యములో 7 సంవత్సరములు కొలువు చేశాడు. యాకోబు ఆమెను ప్రేమించటం వలన, చూడండి, అది అతనికి కొద్ది దినములుగా తోచెను. చూడండి, 7 సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర కొలువు చేశాడు యాకోబు. సరేనయ్యా పిల్లనిస్తానని చెప్పి రాత్రుల్లో ముసుగు వేసి మొత్తానికి పెద్ద అమ్మాయిని పంపించాడు. మోసం చేశాడు. ఎదుగో మరలా 7 సంవత్సరాలు కొలువు చేయి, రాహేల్ను కూడా పెళ్లి చేసేస్తాను. 14 సంవత్సరాలు అయినా కూడా కొద్ది రోజులుగానే ఉంది అంటాడు. చూడండి, 7 సంవత్సరాలు కొలువు చేసిన అక్కడ ఒక మాట అంటాడు, రాహేలును ప్రేమించడం ద్వారా. హల్లెలూయా. ఈ ప్రేమ నిమిత్తం తాజ్మహల్నే కట్టాడు ఢిల్లీలో. ప్రేమ నిమిత్తం ఎన్నో భవనాలు కడుతూ ఉన్నారు అనుకోండి లోకంలో. యాకోబు కూడా ఆ రోజు 7 సంవత్సరాలు కొలువు చేసినా కూడా చూడండి కొద్ది రోజులుగానే. అందుకే పౌలు గారు అంటాడు, రాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎంత తగినవి కానే కావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన అయితే రాహేల్ని ప్రేమించి 7 సంవత్సరాలు కొలువు చేసి అది కొద్ది దినములుగా ఇచ్చాడు. కానీ మనం ఎవరిని ప్రేమిస్తున్నాము? యేసయ్యని ప్రేమించడం ద్వారా ఈ శ్రమ నాకేమీ చేయదు, ఈ బాధ నన్నేమీ చేయదు అనే ఒక ధైర్యం యేసయ్య మనందరికీ దయచేయుదురు గాక. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో ఒక మాట అంటాడు, ఇదిగో మీరు శోధింపబడినట్లు. చూడండి, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. చూడండి, శ్రమను సహించిన వారికి, జయించిన వారికి దేవుడిచ్చే రివార్డ్ ఏంటది? జీవ కిరీటం. నేను జయించలేనో, నేను గెలవలేనో, నా వల్ల కాదు అన్నారు అనుకో, జీవ కిరీటం కాదు కానీ ప్లాస్టిక్ డబ్బా. రివార్డ్ ఏది? గనుక యేసుక్రీస్తు వారు శ్రమ అనుభవించారు. ఆయన అంటాడు, మీరు నా యందు మీకు సమాధానం కలుగునట్లుగా ఈ మాట మీతో చెప్పుచున్న, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని యేసయ్య చెప్పాడు. కనుక నేను మిమ్మల్ని ఆదరించేదను. యేసయ్య ఆదరిస్తాడు తన ప్రజల్ని. ఎప్పుడో తెలుసిన శ్రమలు వచ్చినప్పుడు. కనుక ఈ ఏప్రిల్ మాసం అంతా దేవుని చేత మీరు మీ కుటుంబస్తులు ఆదరించబడుదురుగాక. మీ కుటుంబాలలో నా దేవుడు నిత్యము సంతోషాన్ని, సమాధానాన్ని దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అందరూ. యేసయ్య నీ కృప తలంచగా నా శ్రమలుగా అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమలుగా ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమలుగా ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా.
ప్రార్థించాక ప్రభు ఈ మాసమంతి నన్ను ఆదరించండి, ధైర్యపరచండి, ఆలోచించండి. శ్రమ కలిగినప్పుడు ఆదరణ ముఖ్యం,
ఎవరు నిన్ను ఆదరిస్తూ మనుషుల ఆదరణ కంటే ఇదిగో నా దేవుని ఆదరణ మీద అవసరం. అడుగులో ప్రభు నీ ఆదరణ నాకు కావాలి. సన్నిధిలో ఈశ్వరుని ఆదరిస్తూ నీ వ్యక్తి శ్రమతో ఎలాంటి బాధతో మీరు వచ్చారు ఈశ్వరుని ఉన్నారు. రెండు చెప్పులు తప్పిపోకుండా నిమిత్తమే శ్రమను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకని స్తోత్రం చెప్తాం. శ్రమ ద్వారా ఓర్పును దేవుడు మనం కలుగజేస్తాం. శ్రమ ఉందో లేదో పరీక్షించడానికి కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. అయినా ఈ శైలం గురించిన ఓర్పు ఓర్పుగా దేవుడు ప్రతి ఒక్కరు వికసింపు చేయడానికి స్తోత్రం చెప్తాం. ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క పాఠాన్ని నీకు నేర్పిస్తాడు. ఆయన కట్టడంలో నేర్చుకున్నది శ్రమ నుండి నాకు వేలాయను. ఆ శ్రమల ద్వారా ఆయన కట్టడాన్ని ప్రభు మనకు నేర్పిస్తున్నారు. అందువల్ల స్తోత్రం చెప్తారు. శ్రమలు నిత్యమైన మహిమకు అనుగ్రహిస్తున్నారు. అందువల్ల స్తోత్రం చెప్తారు. శ్రమల్లో కూడా ఆనందించే భాగ్యాన్ని దేవుడు దయచేయనట్లు స్తోత్రం చెప్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెప్తారు. ప్రేమ స్వరూపి పరిశుద్ధ వైద్య గత 3 నెలలు మీరు మమ్మల్ని సంఘాన్ని కాపాడుతూ వచ్చారు. ఈ ఏప్రిల్ మాసం మొట్టమొదటి తేదీన ఇదిగో సాయంకాలం వేళలో మరి ఒకసారి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించడానికి స్తుతించడానికి మీ వాక్యము చేత మా జీవితాలను మీరు ఆదరించినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభావం విన్న మాటలన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో ఫలభరితంగా మార్చారు. ఆయన శ్రమ కలిగినప్పుడు వాటిని ఎలా జయించాలో ఆ మాటలు కూడా మీరు తెలియజేశారు. త్రోవ తప్పిపోకుండా ఉండని నిత్యమే శ్రమ వస్తుందని ఎరిగి ఆయన త్రోవ తప్పిపోకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్త పడినట్లు సహాయం కలిగించి ప్రతి ఒక్కరిలో ఓర్పును కలిగించి శ్రమలో ఆనందించే భాగ్యాలు ఇవ్వండి. మీ కట్టడాలను మీరు నేర్పించచ్చు ఉన్నందుకే స్తోత్రం. శ్రమలు రాబోయే మహిమేదట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని గ్రహించి ప్రతి ఒక్కరిని విశ్వాసంలో స్థిరపరచండి. నేను ఈ లోకంలో మీరు కూడా మా నిమిత్తము శ్రమ అనుభవించారు. తద్వారా శ్రమలలో సంపూర్ణుడై నాయన మీ యొక్క తండ్రి యొక్క గుడి భాషలో కూర్చొని మహిమలో ఉన్నారు. మేము కూడా శ్రమను జయించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మీరు జయించినట్లుగా మేము కూడా శ్రమలను జయించే కృప దయచేయండి తండ్రి. తద్వారా మీరిచ్చే జీవికిరీటాన్ని మేము పొందుకోవాలి. అటు భాగ్యాన్ని దయచేయమని ఏప్రిల్ మాసం అంతయు మా సంఘ విశ్వాసులందరినీ మీ సన్నిధికి చెల్లించిన ప్రతి ఒక్కరిని పేరు పేరుతో ఆశీర్వదించండి. ఆరోగ్యం ఇవ్వండి, కాపుదల దయచేయండి, అక్కర్ల అవసరతలు తీర్చండి, ఆత్మీయంగా అభివృద్ధి చేయండి. మీరు అక్కడికై మా సంఘాన్ని మీరు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఆయన రాకడ పర్యంతం కృపతోడి నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు. ఈ పూట సంఘస్థులందరికీ ఒక కృతజ్ఞతగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు మన విశ్వాసుల అంజయ్య, ఆ తర్వాత వాళ్ళ భార్య శారమ్మ. వారి కుటుంబం యొక్క క్షేమాన్ని కోరి ఒక నిమిషం ప్రార్థించారు. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి అంజయ్యని ప్రభు శారమ్మ వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ఆయన వారి కుటుంబంలో ఇతని వరకు సమస్త అక్కర్ల అవసరతను తీరుస్తూ వచ్చారు.
ఇంకా వారి కుటుంబానికి కావాల్సిన అవసరతలు అక్కర్లు తీర్చండి. ఆత్మీయంగా వారిని మీ సన్నిధిలో ఇంకా బలపరచండి. వారు కోరుకున్న కార్యాలన్నీ ఇంకా యావత్తు సఫలపరచండి. సంఘముగా మేమందరం కలిసి వారి నిమిత్తమే ప్రార్థిస్తూ ఉన్నాం. కుటుంబాన్ని ఆయన ఇహపర సంబంధమైన దీవెనల చేత తృప్తిపరచండి. అంజయ్య చేస్తున్న పనులు తోడుగా ఉండండి. అక్క చేస్తున్న పనులు తోడుగా ఉండి వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. కనుక అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఏ ఒక్కరు అలాగే వెళ్ళిపోవద్దు. అందరూ భోజనం చేసుకొని నెమ్మదిగా వెళ్ళండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక. ప్రతి నెల ఇలా 1వ తారీఖు ప్రత్యేక ప్రార్థన కూడిక జరుగుతుంది. రేపటి రోజు గుడ్ ఫ్రైడే ఆరాధన ఉదయం 9 గంటలకి జరుగుతుంది. ఆదివారం బల్లారాధన కూడా జరుగుతుంది. సిద్ధపడి రావాలని మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు, స్తోత్రాలు.